Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. డే ఫస్ట్ లేచి చేసే పని ఈ బైబిల్ వర్డ్స్ ఆఫ్ ది డే క్యాప్చర్ చేయడం. తర్వాత నా బాల్కనీలో మొక్కలు కాసేపు చూడడము, వాటరింగ్ చేయడము, తర్వాత బయట అంతా తుడవడము, మాప్ పెట్టుకోవడము, అండ్ ఏమైనా బట్టలు ఉంటే అవి తీయడం. మ్యాక్సిమం ఉండవు, ఇవైతే నేను ఈవినింగ్ వాష్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచేసరికి అన్నీ ఆరిపోయినాయి. సో అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి నైట్ అంతా క్లీన్ చేసుకుని పడుకుంటాను. ఒక్కోసారి అయితే మెస్ అవుతుంది కదా, ఇంకోసారి అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో పిల్లలు పడుకునేసరికి ఇంకా అలసిపోతాను, ఇంకా అందుకని అవన్నీ తీయను. సో మార్నింగ్ లేచి అన్నీ తీసేసి మరి క్లీన్ చేసుకుంటాను. తర్వాత కిచెన్లోకి వచ్చి ఈరోజు నేను స్నాక్స్ బాక్స్లో వేయడానికని పూల్ మక్కానా ఫ్రై చేస్తున్నాను. ఇవి చాలా మంచిది అండ్ లేడీస్కి ఎస్పెషల్లీ చాలా మంచిది, హై ప్రోటీన్ ఫుడ్ అనమాట అది. సో దాన్ని ఎలా వేయించుకోవాలో మీ అందరికి తెలుసు కదా. కొంచెం నెయ్యిలో వేయించుకొని దించే ముందు కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవడం చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా అండ్ చేసుకోవచ్చు అండ్ చాలా ఇష్టపడే స్నాక్ అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్గా తీసుకోండి, ఇది చాలా మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఇది. దెన్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొంచెం పాలు, ఓట్స్ అండ్ దెన్ కొంచెం చల్లారిన తర్వాత హనీ వేసి కలిపిచ్చేస్తున్నాను. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అట్టేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం ఉల్లిపాయలు అందులో పైన వేసి ఉత్తప్పంలా చేసుకుందామని. ఈసారి అట్టు, ఇది ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండితో అట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కొంచెం ఆనియన్స్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానో చూసారా, నాకు ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలి చెయ్యాలి అని ఎప్పటి నుంచో ఉంది నా బాల్కనీలో. ఈ బ్యాంబూ స్టిక్ నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్నాను, బట్ వచ్చేటప్పుడు మర్చిపోయాను అనమాట, అక్కడే వదిలేసాను. తర్వాత ఇది నేను ఎలా అయినా చేయాలి, బర్డ్ ఫీడర్ నాకు నేను సొంతంగా చేసి పెట్టాలన్నది నాకు చాలా ఇష్టం, అది ఫస్ట్ నుంచి కూడా అంతే. సో మా ఇంటి కింద ఇది ఒక చెక్క కనిపించింది అనమాట. సో ఇది బర్డ్ ఫీడర్కి పనికొచ్చేలా ఉందనేసి కిందకి వెళ్ళాను కదా, సో తీసుకొచ్చాను. తీసుకుని రాగానే దీన్ని పని మొదలు పెట్టాను. పెయింటింగ్స్ ఉంటే వేసుకోవచ్చు, కానీ నా దగ్గర అక్రాలిక్ పెయింట్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ బ్రష్ లేదు, బ్రష్ మా అమ్మ ఇరగొట్టేసింది. సో జస్ట్ నేను స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతోనే జస్ట్ క్లీనింగ్ చేసుకున్నాను దాన్ని. దీన్ని ఇంకా నీట్గా చేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఉన్న అవైలబుల్ ఏవైతే ఉన్నాయో వాటితోనే చేస్తాను. దీన్ని మీరు బైండింగ్ వైర్తో కట్టి తర్వాత థ్రెడ్తోనే, లేదా రోప్ ఉంటుంది కదా, కొబ్బరి పీచుతో ఉంటుంది కదా, అలాంటిది పురుకోస్ అయినా దాంతో నన్ను తీసుకొని మీరు మంచిగా వేలాడదీయచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర ఇదే ఉందన్నమాట. సో బైండింగ్ వైర్ కూడా ఉంది, బట్ ఇది బైండింగ్ వైర్ పెట్టగానే ఇరిగిపోతుంది, ఎందుకంటే అస్సలు మొత్తం చెదపట్టేసి ఉందన్నమాట. సో ఏదో ఒకలా యూజ్ చేద్దామని సో అక్కడ వరకు దాన్ని క్లాత్ తాడుతోని దీన్ని హ్యాంగ్ చేసేసాను. నా బాల్కనీలో ఇది ఎప్పటి నుంచో పెట్టాలని చాలా కోరిక ఉండేదన్నమాట. సో ఫైనల్ ఇప్పుడు అయ్యింది. ఇంకోసారి ఎప్పుడైనా మంచి బ్యాంబూ స్టిక్ దొరికితే దాన్ని చెయ్యాలి ఇంకా నీట్గా. సో ప్రస్తుతానికైతే ఇది ఒకటి హ్యాంగ్ చేసేస్తున్నాను. ఈ హ్యాంగర్ వచ్చేసి మనకి బట్టలు వస్తాయి కదా, సో ఒక స్టాల్ వస్తే దాన్ని దాచిపెట్టుకున్నాను, దేనికైనా ఉపయోగపడుతుంది కదా. సో దాన్ని ఇలా యూస్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో ఫుడ్ వేసేసి హ్యాపీగా చాలా సంతోషంగా చేశాను. ఇది చాలా బాగా అనిపించింది. ఏదైనా మన చేతులతో మనం చేసి పెట్టేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కదా. సో అందులో నాకు ఇదొకటి. బాల్కనీలోకి పిచ్చుకలు, తర్వాత సన్ బర్డ్, దెన్ రెడ్ విస్పర్ బర్డ్ అండ్ వెల్వెట్ బర్డ్, ఇవి రెండు వస్తాయి. ఇన్ని వస్తాయి కదా. నాకు పీజన్స్ కూడా వస్తాయి, బట్ అవి కూర్చోడానికి ఉండవు అనమాట వాటికి. కానీ నాకు ప్యారెట్స్ రావాలని కోరిక ఉందన్నమాట. ఒకసారి వచ్చినాయి, కానీ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయినాయి, బట్ అవి ప్యారెట్సో కాదు నాకు తెలియట్లేదు. హోప్సో ఈసారి రావాలని కోరుకుంటున్నాను.
సో ఎలా అనిపించింది నా ఈ బర్డ్ ఫీడర్ కమెంట్ చేయండి. డే మొత్తంలో నాకు చాలా హ్యాపీనెస్ని కలుగజేసింది ఇదే. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చేశాను. అది తెచ్చినప్పుడు కూడా నేను కింద నుంచి తెస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, దాన్ని ఎప్పుడు త్వరగా చేసేసి ఎప్పుడు హ్యాంగ్ చేయాలి దాన్ని అని చాలా అదొక మంచి హ్యాపీ ఫీలింగ్ ఉండిందనమాట. చిన్న చిన్నవే చాలా సంతోషాన్ని క్రియేట్ చేస్తాయి మన జీవితాల్లో. అండ్ డే కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు అది పెట్టాక. తర్వాత ఇంకొన్ని చేంజెస్ కూడా చేశాను ఇంకొన్ని బాల్కనీలో. నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు. ఇలా వాటరింగ్ అది పెట్టేశాను, అప్పటికి వచ్చేసినాయి. సో మెల్లిగా స్టార్ట్ అయినాయి రావడము. ఇది ఇన్నిసార్లు క్యాప్చర్ చేస్తున్నాను కదా, అన్నిసార్లు చూసుకున్నాను నేను దాన్ని వచ్చి బయటకు వచ్చి ఒక 10 సార్లనే చూసుకుని ఉంటాను. సో చూసినప్పుడల్లా ఇలా కెమెరా తీసుకొచ్చి దాన్ని ఇలా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా యూవర్షన్ యాప్ బైబిల్ రీడింగ్ ప్లాన్ గురించి. ఇంకొంచెం డీటెయిల్గా వీడియో చేయమని చెప్పారు. సో సూన్ ఆ వీడియో కూడా నేను చేస్తానండి. మేబీ ఫ్రైడే ఆర్ సాటర్డే అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఈవినింగ్ కాదు, నైట్ డిన్నర్ కోసం నేను పెసరపప్పుతో కూర చేస్తున్నాను. పెసరపప్పు అండ్ కొంచెం ఎర్రపప్పు, ఇవి రెండు ఒక 1 గ్లాస్, చిన్న గ్లాసులు తీసుకుంటే చిన్న కప్స్తో తీసుకుంటే 1 గ్లాస్ అవుతుంది. సో అలా క్వాంటిటీ మీకు సరిపడగా తీసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 2 టమాటాలు అండ్ తాలింపు సరుకులు. అండ్ ఇందులో మెయిన్గా ఎల్లుల్లిపాయస్ మస్ట్. సో ఎల్లుల్లిపాయ వేసుకొని తాలింపు పెట్టుకొని తర్వాత పప్పు వేసి ఫ్రై చేసేసి కొంచెం వాటర్, కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేయండి. అంటే పసుపు, ఉప్పు, కారము సరిపడగా వేసుకొని వాటర్ వేయకముందు కొంచెం సేపు ఇలాగా మీరు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు తగినన్ని వాటర్, దాని బాయిలింగ్కి సరిపడా వాటర్ వేసి మళ్ళీ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఉప్పు చప్పగా ఉందనుకోండి తినలేము, ఉప్పు కదా. సో మీరు ఉప్పు సరిపడా చేసుకొని వేసుకోండి. ఇందులో నేను టమాటాలు వేయలేదు, నా దగ్గర టమాటాలు లేవని చింతపండు పులుసు వేసాను కొంచెం. సో అలా కూడా టేస్ట్ బాగుంటుంది, బట్ టమాటోతో వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టేసి దగ్గరగా దీన్ని కుక్ చేసుకోండి. అంటే డిష్ అవుట్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాతో కామెంట్ చేసి చెప్పండి. వీడియోలో ఎప్పటిలాగే ఒక చిన్న మాట, మీరు ఒకవేళ ఎవరి మీదైనా సనుక్కునే ముందు, ఒకరి గురించి మీరు బ్యాక్ ఎండ్ మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్లో మీరుండి మాట్లాడండి. ఒకవేళ మీరు మాట్లాడేది చిన్నదైనా పెద్దదైనా సరే అండి, ఆ చిన్న విషయం కూడా ఒకవేళ పర్సన్ హర్టింగ్ చేసినట్టయితే కనుక, ఒకవేళ బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్గా ఎందుకు చెయ్యాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది చూసారా, అదే ఆ వ్యక్తి ఉన్న ప్లేస్లో మీరు కూడా ఉండి ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీకు కూడా అలాంటి తిట్లు, అలాంటి మాటలు మీరు వింటే మీరు తట్టుకుంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి ప్రేమించే హృదయాన్ని ఇచ్చాడు, ప్రేమించమని చెప్పాడు. ప్రేమించండి, క్షమించండి, మీరు కూడా క్షమింపబడతారు. పరలోక ప్రార్థన చేస్తారు కదా, మర్చిపోకండి. నామకార్థ ప్రార్థన అస్సలా వద్దు. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.